యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చూడు గీత, వాడు ఈ ఇంట్లో పనోడు. చెప్పింది చెయ్యడం తప్ప తిరిగి ప్రశ్నించే హక్కు, అధికారం వాడికి లేదు. మినిస్టర్ గారు చెప్పారు కదా, వెళ్ళు, తీసుకురా, వెళ్ళు. అలాగే పెద్దమ్మ. రేయ్, వెళ్ళండ్రా. ఇదేంటి, సంబంధం లేకపోయినా ఈ అబ్బాయిని పంపించాడు? సంథింగ్ ఈజ్ రాంగ్. ఆగిపెట్టాడండి. ఏమే వసుదా, నా మెడ మీదేమన్నా చెయ్యేశావా? లేదే. అవునా? నా మెడ మీద ఎవరో చెయ్యేసినట్టు అనిపించిందే. ఏమీ సీతాలు, నువ్వేమన్నా వేశావా? లేదక్కా, నా మెడ మీద ఎవరో చెయ్యేసినట్టు అనిపించింది. అవునా వదినా, నా గాజులు కూడా తీసుకున్నట్టు అనిపించింది. అవునా? పుల్రాజు కోటిగాడు పని మొదలుపెట్టినట్టున్నారు. ఎవర్రా మీరు? రేయ్, ఎవర్రా మీరు? రేయ్, నువ్వెంత, నీ బతుకెంత? నేను వేసుకునే చెప్పులు ఖరీదు చెయ్యవు, నీకు లత కావాల్సొచ్చిందా? రేయ్, లత గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నీ ప్రాణాలు తీస్తాను. ఛా, నిజమా? ఆల్రెడీ నా చేతుల్లో చావబోతున్నావు. నువ్వేంట్రా నా ప్రాణాలు తీసేది? నా అనుమానం నిజమే. ఈ అబ్బాయికేదో హాని తలపెట్టడానికే ఈ మినిస్టర్ గాడు ఛార్జింగ్ లైట్ తెప్పించే వంకతో ఈ ఇంటి బయటకు పంపించాడు. రేయ్, చేతకాని ఎదవల్లాగా ఇలా చేతులు పట్టుకొని కాదురా. దమ్ముంటే నా చేతులు విడిపించండి, నేనేంటో చూపిస్తాను. నువ్వేంట్రా నాకు చూపించేది? ఇంకొక్క నిమిషంలో నువ్వు చావబోతున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? ఎస్, నేను ఇంటికొచ్చిందే నిన్ను లేపేయడానికి. ఆఖరిసారిగా నీకు నచ్చిన దేవుణ్ణి తలుచుకోరా. వద్దు సార్, మా అమ్మ కోసం నేను బతకాలి సార్. నేను లేకపోతే మా అమ్మ చచ్చిపోద్ది సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్.
మీకు దండం పెడతాను సార్, నన్ను వదిలేండి సార్. వదిలేస్తా, నువ్వు కూడా నీ ప్రాణాన్ని వదిలే. ఏమే, నువ్వేమైనా నా నడుమే చెయ్యేశావా? లేదక్కా. ఎవరో నా నడుము మీద చెయ్యేసినట్టు అనిపించింది. అలాగా, దోవలనుకుంటానక్కా. అవునా? అదేటి సీక్రెట్లో ఏం మాట్లాడుకుంటున్నారా? అయిపోయిందా బావా? అయిపోయింది, పద పద. ఈ దెబ్బతో ఆ గీతమ్మ ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఖాయం. అందరూ నగలు దొబ్బేసింది గీతమ్మే అనుకుంటారు, మనమని ఎవ్వరికీ తెలియదు. పద 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 పద. చెయ్యొద్దు, వద్దు. ఎరా, నువ్వసలు మినిస్టర్వేనా? ప్రజానాయకుడివేనా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం లేదురా? ఛీ! ప్రేమించే వయసు, పెళ్లి చేసుకునే వయసురా వాళ్ళది. అలాంటి ఇద్దరి ప్రేమికుల మధ్య పానకంలో పుడకలాగా నువ్వు దొరతావా? గాడిద మొహపొడా. నన్ను గాడిద మొహవాడ అంటావా? అది నీకు చాలా తక్కువ. ఛీ! నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావంట్రా కుక్క మొహవాడా? నన్ను కుక్క మొహవాడ అంటావా? రేయ్, ముందు దీన్నేసేయండిరా. తమ్ముడు, నీకెందుకు? నువ్విట్రా రా. నన్ను కూడా కొడతావా ఏంటి? నువ్వు ఈ అబ్బాయిని కొట్టడం, చంపాలని చూడ్డం మొత్తం ఈ ఫోన్లో రికార్డ్ చేశాను. సినిమా చూస్తావా? ఫోన్లో రికార్డ్ చేసావా? ఎస్. ఈ వీడియో పోలీసులకు పంపించి నిన్ను అరెస్ట్ చేయిస్తున్నాను. లేదు లేదు, వద్దు. నేనేం మర్డర్ చేయలేదు. నీకు దండం పెడతాను. నా రాజకీయ జీవితాన్ని, నా రాజకీయ భవిష్యత్తుని సమాధి చేయొద్దు. నీకు దండం పెడతాను, ప్లీజ్. నీ కాళ్ళు పట్టుకుంటాను. పట్టుకోవాల్సింది నా కాళ్ళు కాదురా, ఈ అబ్బాయి కాళ్ళు. పట్టుకో.
బ్రదర్, నన్ను క్షమించు బ్రదర్. ఛీ! నీకు నేను బ్రదర్ ఏంట్రా? సార్, కాల్ మీ సార్. నన్ను క్షమించండి సార్ అను. సార్, నన్ను క్షమించండి సార్. అలా కాదురా, కాళ్ళు పట్టుకొని. ఏంట్రా చూస్తున్నావు? పట్టుకో. నన్ను క్షమించండి సార్. రాయ్, జీవితంలో నా కంట పడద్దు. మళ్ళీ కనిపించావో ప్రాణం తీస్తా. పోరా. వస్తాను సార్, వస్తానమ్మా. రేయ్, ఇప్పుడు నువ్వెక్కడికెళ్ళాలిరా? కార్ దగ్గరికి. నువ్వెందుకురా వెళ్ళడం? నేనే పంపిస్తానుగా. రే పదండ్రా, ఆ బండది కుమ్మేసింద్రా. చెత్త వెధవలు. సమయానికి నేనొచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత ప్రమాదం జరుగుండేదో. నువ్వు పదవర్మా. మేడం, ఇక్కడ జరిగిందేది లోపలెవరికి చెప్పకండి, ఫీల్ అవుతారు. ఈ మంచితనమే నిన్నింత దూరం తీసుకొచ్చినట్టుంది. చెప్పంలే, పద. మేడం, నిజంగానే ఫోన్లో వీడియో రికార్డ్ చేశారా? నేను రికార్డ్ చేయలేదు. ఆ వెధవని ఊరికే బ్లాక్మెయిల్ చేశాను, అందుకే భయపడ్డాడు. వెళ్దాం పద. పత్రామా చెప్పమ్మా. అట్టగా చేద్దాం గానీ. అమ్మా, ఎరా, పని పూర్తయిపోయిందా? అయిపోయిందమ్మా. కొట్టేసిన నగలన్నీ ఆ గీతమ్మ బ్యాగ్లో పెట్టేశా. వెరీ గుడ్. అక్క రే అవతారం, చెప్పక్క. పని పూర్తయిపోయింది. కరెంట్ ఆన్ చేయి. అలాగే అక్క. అత్త, నువ్వు క్యాండిల్ తెమ్మన్నావు కదా, ఇది కట్టుకో. అమ్మయ్యా, కరెంట్ వచ్చేసింది. అవును కాంతమ్మత్త, కరెంట్ వచ్చేసిందిగా, ఇంక కొవ్వొత్తితో పనే ఉందిలే. అయ్యయ్యో, నా మెల్లో నెక్లెస్ కనిపించడం లేదు. అవును, నా మెళ్ళో నెక్లెస్ కనిపించట్లేదు. నా గాజులు కూడా కనిపించట్లేదు. అవునవును, నా నడుము వడ్డానం కూడా కనిపించట్లేదు. నా నెక్లెస్ పోయింది. నా నెక్లెస్ కూడా పోయింది. నా చైన్ పోయిందండి. ఏంటి, నగలు పోయాయా? ఇదేంటిది, అందరి నగలు కనిపించకుండా పోవడం ఏంటి? బా 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 బా. పులిగాడు కోటిగాడు ఇంటి బయట కదమ్మా ఉన్నారు, ఇక్కడెక్కడున్నారో? కరెక్ట్ గా చెప్పావు చిట్టమ్మా. ఎవరో కావాలని వీళ్ళందరి మెళ్ళో నగలు కొట్టేసుంటారు. భాస్కర్, వెళ్ళి తలుపులు మూసేయి. అందరి బ్యాగులు చెక్ చేద్దాం. అట్టగే అత్త. అత్త, ఏంటిది? ఇంటికొచ్చిన బ్యాగులు సెకింగ్ చేస్తే వాళ్ళు మనం అవమానించినట్టు అవుతుంది కదా. నువ్వాగు చిట్టమ్మా. వాళ్ళు అవమానించినట్టే అని భావిస్తే మనింటికొచ్చిన అతిథుల నగలు పోతాయి. అది మనకి ఇంకా అవమానం. ఈ విషయంలో నేను ఎవరి మాట వినను.
అత్త అత్త అన్ని తలుపులు మూసేసాను అత్త. రేయ్ కోటి, అమ్మా మీరిద్దరూ వెళ్ళి ఆ. ఇక్కడున్న వాళ్ళ అందరి బ్యాగులు చెక్కింగ్ చేయండి. అలాగేనమ్మా. పదరా కొట్టే. బావా కాంతమ్మ గారు మొత్తం వెతికామండి, నగలు ఎక్కడా కనిపించలేదండి. బావా ఆ. అందరి బ్యాగులు వెతికాం కానీ అదిగో ఆవిడ బ్యాగ్ వెతకలేదు. వెతుకుదా పదా. జరా ఆవిడ మీ కంటికి దొంగలా కనబడుతుందా ఏంటి? ఆ, ఆవిడ బ్యాగ్ ఎతకడం అంటే నా బ్యాగ్ ఎతకడంతో సమానము. ఎతికింది సాలే గాని ఇంకా బాగుండి. కుదరదు. ఆవిడ దొంగ కాదని నుదుటి మీద రాసుందా ఏంటి? వెతకండ్రా. కాదమ్మతా. చిట్టి ఆగు. చిట్టమ్మా నువ్వాగు. నేనే దొంగతనం చేయనప్పుడు భయపడ్డం ఎందుకు? నా వల్ల ఈ గొడవంతా ఎందుకు? ధైర్యంగా నా బ్యాగ్ తెచ్చి ఇప్పుడే చూపిస్తాను. ఒక నిమిషం ఆగండి. ఏమండి, మీ బ్యాగ్ నువ్వే తీసుకొస్తే ఒకవేళ నగలు నువ్వే తీసేసుంటే ఆ బ్యాగులో నగలు మాయం చేద్దామనా? మీరు ఇక్కడే ఉండండి, నీ బ్యాగ్ నేనే అట్టుకొచ్చేస్తాను. బావా మన బ్యాగ్ పట్టుకోవా, నేను తెస్తాగా. ఇదిగో గీతమ్మా, ఇది నీ బ్యాగే కదా? అవును. ఇప్పుడే నీ బండారం ఏంటో చూపిస్తా. చూసారా? నా అనుమానమే నిజమైంది. అసలు దొంగ ఎవరో కాదు, అదిగో ఆ గీతే. లేదండి, నేనే దొంగతనం చేయలేదు. ఈ నగలు నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయో నిజంగా నాకు తెలీదండి. అవును, గీతక్క లాంటిది కాదు కాంతమ్మత. చాలేవమ్మా, నువ్వొక్కదానివే మంచిదానివని నమ్మితే మా వెనకే గోతులు తీసి మా నగలే కొట్టేస్తావా? చూడ్డానికి అమాయకంగా ఉంది, కానీ ఈవిడ పెద్ద దొంగ. హ, మరి అందరూ నాలా మంచోళ్ళుంటారా ఏంటి? ఇప్పటికైనా ఆ గీత అసలు రంగేంటో బయటపడింది. అమ్మా గీత గారు, తమరు ఇంత పెద్ద దొంగని మాకిప్పుడే తెలిసిందమ్మా. మీలాంటి దొంగల్ని మా ఫంక్షన్లో ఉంచితే పోయేది మా ఇంటి పరువే. దయచేసి తమరు బయటికెళ్ళండి. అది కాదు కాంతమ్మ గారు, నిజంగా ఈ దొంగతనం నేను చేయలేదండి. నన్ను నమ్మండి, నేను అలాంటి దాన్ని కాదండి. ఆగు. ఒరే పులి, ఈ గీత గారు మాట వినేలా లేరు. మెడ పట్టుకుని బయటికి గంటేరా.
రేయ్, ఆగండ్రా. రేయ్, పులి. రేయ్, ఆగండ్రా. పదరా అట్టాగుంటది. పోవే బయట పోవే 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 కాంతమత్త ఆ? కరెంటు పోయిన దగ్గర నుంచి తమరింకా ఊహల్లోనే ఉన్నట్టున్నారు. ఊహల్లోంచి కాస్త బయటికి రండి. ఇది నీ బ్యాగే కదా? అవును. ఇప్పుడే చెప్తా నీ నిజ స్వరూపమేంటో.